ధ్యానమే అత్యంత ఉన్నతమైన భావ వ్యక్తీకరణ. అందులో పాల్గొనటం అవసరం. మాస్టరు నోటితో చెప్పలేని ఎన్నో స్థితులను ధ్యానం ద్వారా సులువుగా అందజేయగలరు. అందుకే నా విన్నపం, ధ్యానంలో పాల్గొనటం కంటే ముఖ్యమైన కార్యక్రమం ఏదీ మనకు ఉండకూడదు. మాస్టరుపై నమ్మకం, విశ్వాసం లేకుండా ఆయనకు అతి దగ్గరగా కూర్చున్నా అణుమాత్రం ఫలితం ఉండదు. నమ్మకం, భక్తి, విశ్వాసం, శ్రద్ధ అనే కుళాయి తిప్పండి. అప్పుడు ఆయన సంపూర్ణంగా మీ ముందు నిలబడి ఏం కావాలి అని అడుగుతూ మీ హృదయంలోకి ప్రవేశిస్తారు. గురువుపై నమ్మకం యొక్క మహాత్మ్యం ఇదే. సహజ మార్గంలో గురువుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. అందుకే మాస్టర్, మిషన్, మెథడ్ అన్నారు. ఒకవేళ భగవంతుడు, గురువు కలిసి వస్తే ఎవరిని ముందు సత్కరించాలి అంటే గురువుని ముందుగా సత్కరించాలి అని చెప్పబడింది. ఎందుకంటే భగవంతుని నీ ఇంటికి తీసుకుని వచ్చింది గురువు కాబట్టి. ఆ శక్తి ఒక్క గురువుకు మాత్రమే ఉంది.